హలో నేను శేషరావు. పిచ్చివాడి చేతిలో రాయి అని అంటారు, సామెత ఇది. ఈ సామెతను కనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి కనుక వర్తింపజేస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనేది అంతర్జాతీయ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి అంటే వాడు ఎటు విసురుతాడో కూడా తెలియదు. సేమ్ అలాగనే ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఏ క్షణంలో ఎలా ఉంటాడో అనేది అంతర్జాతీయ సమాజానికి ఏమాత్రం అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు గజిబిజి గందరగోళపరుస్తున్నాయి అనేటువంటి అభిప్రాయంతో అమెరికా సైన్యానికి సంబంధించిన సుప్రీం లీడర్సే రివర్స్ అవుతున్నారు. అమెరికా సైన్యాధ్యక్షుడే తప్పుకున్నాడు. అంతకుముందు అమెరికాకు సంబంధించిన నిఘా వర్గాలకు సంబంధించినటువంటి అధికారులు తప్పుకున్నారు. ఇప్పుడు ఇస్లామాబాద్లో చర్చలు అంటున్నారు. ఆ ఇస్లామాబాద్లో చర్చల గురించి తానే తన ట్రూత్ ఖాతాలో నుంచి సీజ్ ఫైర్కి సంబంధించిన అంశాలని ప్రస్తావించాలి అని ఇస్లామాబాద్లో ఉన్నటువంటి మధ్యవర్తులకు కూడా తెలియనటువంటి అంశాలని ట్రూత్ ఖాతాలో ఆయన పెడుతూ ఉన్నారు. మొత్తం ఇరాన్ ఒప్పుకుంది, షరతులన్నిటికీ శుద్ధి చేసినట్టు యురేనియంని ఇస్తామంది, భవిష్యత్తులో తయారు చేయనని చెప్పి కూడా ఒప్పుకుంది అని చెప్పి ఆయన ట్రూత్లో పెట్టినటువంటి అంశాలు. వీటిని చూసి ఇస్లామాబాద్లో ఉన్నటువంటి అమెరికా మధ్యవర్తులు ఆశ్చర్యపోయారట. అంటే ట్రూత్ ఖాతాలో ఆయన ముందు ప్రకటన చేయాలి అనేది ఆయన ఆదుర్త. అదే అమెరికా కొంప ముంచుతుంది అనేది మధ్యవర్తిత్వానికి వచ్చినటువంటి ప్రత్యేకమైన బృందం భావిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమాన పైలట్ ఇరాన్ భూభాగంలో పడిపోయాడు. ఇరాన్ చేసినటువంటి దాడితోటి యుద్ధ విమానం కూలిపోయింది. ఆ విమానం నడుపుతున్నటువంటి పైలట్ ఇరాన్ భూభాగంలో పడ్డాడు. ఇలా 2 విమానాలను కూల్చేస్తే ఒక పైలట్ ఏమో తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఇంకొక పైలట్ ఏమో ఇరాన్ భూభాగంలో ఉండిపోయాడు. అతన్ని రక్షించడానికి పెద్ద ఎత్తున అమెరికా సైన్యం ఆపరేషన్ చేసింది. దాదాపు 10,000 మంది సైన్యం, అలాగే యుద్ధ విమానాలు, ఆకాశ మార్గంలో దాదాపు 100లాది డ్రోన్స్ యుద్ధ విమానాలు ఈ మొత్తం ఆపరేషన్ చేశాయి. ఇలాంటి ఆపరేషన్ చేసేటప్పుడు సిట్యుయేషన్ రూమ్లో అమెరికా అధ్యక్షుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు ట్రంప్కి తెలియదంట. అసలు సిట్యుయేషన్ రూమ్లో అతను లేడు, అతను బెడ్రూమ్లో సేద తీరుతున్నాడు శ్వేత సముద్రంలో అనేది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి కూడా తెలియకుండా రెస్క్యూ ఆపరేషన్ చేశాడు. ఎందుకు ట్రంప్కి తెలియకుండా చేశారంటే, ట్రంప్ని కనుక సిట్యుయేషన్ రూమ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాటి మొత్తం పర్యవేక్షణని కనుక అప్పచెప్తే ఏ క్షణంలో ఏ విధంగా అతను డైరెక్షన్ ఇస్తాడో, ఏ విధంగా అతను మాట్లాడతాడో తెలియనటువంటి గందరగోళం. దీంతో అమెరికా సైన్యం స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని అమెరికా అధ్యక్షుడు తెలియకుండానే ఈ మొత్తం ఆపరేషన్ చేసి సక్సెస్ అయింది. యుద్ధ విమానం నుంచి పడిపోయినటువంటి పైలట్ని రక్షించుకోగలిగింది. ఇది అమెరికాకి సంబంధించిన సత్తా అనేది అప్పట్లో వచ్చింది, అంతర్జాతీయ సమాజంలో కూడా ప్రస్తావించారు. అంటే ఇరాన్ గగనతలాన్ని అన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంది. ఇరాన్ గగనతలంలో నుంచి అమెరికా విమానాలు వెళ్ళి తమ సైనికుడిని తీసుకొచ్చుకుంది, తన పైలట్ని తీసుకొచ్చుకుంది. అంటే ఇరాన్ మీద పైచేయి సాధించినట్టే అనేటువంటిది అప్పట్లో వినిపించింది. ఆ క్రెడిట్ అంతా కూడా ట్రంప్ది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ట్రంప్ది కాదు, ట్రంప్కి తెలియకుండా ఈ మొత్తం చేశారనేది ఆలస్యంగా అంతర్జాతీయ సమాజంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అంటే ట్రంప్ మీద అమెరికా సైన్యానికి కానీ, అమెరికాలో ఉండే పౌరులకు కానీ, అమెరికాలో శ్వేత సౌధంలో ఉండేటువంటి యంత్రాంగానికి కానీ నమ్మకం లేదు. అందుకే ఆయనకి తెలియకుండా అన్నీ చేస్తూ ఉన్నారు. పైగా ట్రంప్ ఏమంటున్నారు, ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు రక్షణ మంత్రి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన అభిప్రాయం మీదకే యుద్ధానికి వెళ్ళామని చెప్పి ఈ మధ్యకాలంలో ఇరాన్ తోటి యుద్ధం చేయలేని పరిస్థితుల్లో చేసినటువంటి కామెంట్. అసలు ఇప్పుడు ఇరాన్ తోటి యుద్ధంలో గెలిచినట్టా అమెరికా, ఓడిపోయినట్టా అని అంటే అంతర్జాతీయ సమాజంలో అమెరికా తోక ముడిచింది, అమెరికా సైన్యం ఇరాన్లో యుద్ధం చేయలేక వెనక్కి తగ్గింది అనేది వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు
యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ ఒక్క ఒప్పందానికి కూడా ఒప్పుకోలేదు. అమెరికా పెట్టినటువంటి ఒప్పందాల్లో ఒక్కదానికి కూడా ఒప్పుకోలేదు. బట్ అమెరికా ఒప్పుకుంది, ఇరాన్ పెట్టినటువంటి ఒప్పందాల్లో కొన్నింటిని ఒప్పుకుంది. కానీ ఇరాన్ ఒప్పుకోలే. ఇరాన్ మీద పెట్టినటువంటి ప్రధానమైనటువంటి కండిషన్ ఏంటి? శుద్ధి చేసినటువంటి యురేనియంను ఇచ్చేయాలి, మేము ఇవ్వము అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తుంది. కానీ భవిష్యత్తులో మీరు తయారు చేయము అని చెప్పి చెప్పండి అని అంటే మేము అది చెప్పము అని చెప్పి క్లియర్గా చెప్తుంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇరాన్లో అసలు రూలింగ్లో ఉంది ఎవరు అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అమెరికాకి. ఐఆర్జీసీనా లేదంటే ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి అయతొల్లా ఖమేనీనా అనేది అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఖమేనీ వారసులు ఇప్పుడు వాళ్ళు సుప్రీం లీడర్స్ ఆధ్వర్యంలో ఇరాన్ ఉందా అని అంటే ఐఆర్జీసీ పరిపాలనలోకి వెళ్ళిపోయింది, మొత్తం ఐఆర్జీసీ ఆధీనంలో ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇరాన్కి సమాంతరంగా ఇప్పుడు ఐఆర్జీసీ ఇరాన్ సైన్యంతో సమాంతరంగా ప్రయాణిస్తుంది. అత్యంత ప్రమాదకరం ఐఆర్జీసీ. ఈ ఐఆర్జీసీ ప్రతినిధులు ఐఆర్జీసీ సుప్రీం లీడర్స్ తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. ఇరాన్ సైన్యం ఏం చేయలేకపోయింది. ఇరాన్ సైన్యం కంటే ఐఆర్జీసీ రంగంలోకి దిగిన తర్వాతనే అమెరికా సైన్యం తోకముడిచింది. అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు వెనదిరిగి వెళ్ళిపోయాయి ఎప్పుడైతే ఐఆర్జీసీ రంగంలో దిగిందో అప్పుడు. కాబట్టి అంత పవర్ఫుల్. ఇప్పుడు చర్చలు ఇస్లామాబాద్లో ఎవరితో చేయాలి? ఇరాన్ ప్రతినిధులతో చేయాలా లేదంటే ఐఆర్జీసీ ప్రతినిధులతో చేయాలా అనేటువంటి సందిగ్ధత ఇప్పుడు అమెరికాలో నెలకొంది. ఇస్లామాబాద్కు వచ్చినటువంటి టీంలో కూడా నెలకొంది. అసలు సంధికే అవకాశం లేదు. ఇరాన్ ఏం చెప్తుంది? మేము చర్చలకు రామ్ అని చెప్పేశారు. కానీ చర్చించడానికి ప్రత్యేకమైన గ్రూప్ని ఇస్లామాబాద్కి అమెరికా పంపించింది. JD-1 మంగళవారం రోజు ఇస్లామాబాద్ చేరుకుంటారు. JD-1 ఈ చర్చలకి నాయకత్వం వహిస్తాడని చెప్పి అంటున్నారు. కానీ ఇరాన్ ససేమరా అంటుంది. దీనికి సంబంధించి అప్డేట్ చూద్దాం. అసలు ఏంటి అప్డేట్ అనేది చూద్దాం. ఇక్కడ అమెరికాకు తలనొప్పిగా ట్రంప్ అత్యుత్సాహం. అమెరికా ఇరాన్ మధ్య కాల్పులు విరమణకు డెడ్ లైన్ దగ్గర పడుతుంది. దానికి ఇంకా గంటల సమయం ఉంది. మలివిడత చర్చల గురించి అంతా టెన్షన్ పడుతుండగా నేనే ముందు ప్రకటన చేయాలి అనే ట్రంప్ వైఖరి ఇరాన్ను ఆగ్రహానికి గురి చేస్తుంది. దీంతో చర్చలు జరుగుతాయో లేదో తెలియనటువంటి సందిగ్ధ అవస్థ నెలకొంది. ట్రంప్ బెదిరిస్తే తగ్గేది లేదని ఇరాన్ పట్టుదల ప్రదర్శిస్తుంది. పాకిస్తాన్ వేదికగా జరిగిన చర్చల కోసం అమెరికా ఇరాన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ అక్కడ ఎలాంటి ఫలితం రాకపోయేసరికి ఇప్పటికే ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచం తీవ్ర ఆందోళనకు వెళ్ళిపోయింది. సీజ్ ఫైర్ ముగిసేలోపు రెండో దఫా చర్చలు ఉంటాయని ప్రకటనలు వినిపించడంతో కాస్త ఊరట కనిపించింది. కానీ అంతలోనే సీనియర్ స్టాఫ్ సలహాలను పక్కన పెట్టిన ట్రంప్ చర్చల కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసేలా బహిరంగ ప్రకటనలు చేశారు. ఇరాన్ వెళ్ళినటువంటి పాక్ మధ్యవర్తులు ఇచ్చిన సమాచారంపై మాట్లాడటం మొదలుపెట్టారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ సమాచారంపై చర్చించేందుకు ట్రూత్లో పోస్టులు పెట్టారు. పాత్రికేయులకు కాల్ చేశారట. తమ షరతులకు ఇరాన్ అంగీకరించిందని ప్రగల్భాలు పలికారు. వాస్తవంగా వాటిని అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించడం సహా పలు డిమాండ్లకు ఇరాన్ అంగీకరించిందని, యుద్ధం ముగిసిందని బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అధ్యక్షుడి ప్రకటనలను ఆ దేశం తోసిపుచ్చింది. చర్చల కోసం జరుగుతున్న ప్రయత్నాలను పక్కన పెడతామని తేల్చి చెప్పేసింది. ట్రంప్ అత్యుత్సాహం వారం రోజులుగా కాస్త ఆశావహంగా కనిపిస్తున్న వాతావరణాన్ని దెబ్బతీసింది. ఇరాన్ నాయకత్వంలో చీలిక. ఈ సమస్య ఒకవైపు ఉండగా ఇరాన్లో నాయకత్వంలో చీలిక ఉందన్న నిఘా వర్గాల సమాచారం అమెరికాను మరింత కలవరానికి గురి చేస్తున్నాయట. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గలీబఫ్ బృందానికి ఐఆర్జీసీకి మధ్య విభేదాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. కరడుగట్టిన ఐఆర్జీసీ నాయకుల చేతుల్లోకి ఇరాన్ వెళ్ళిందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఒప్పందం కుదిరితే ఎవరు చేసిన సంతకం చెల్లుబాటు అవుతుందనే ప్రశ్న ఇప్పుడు అగ్రరాజ్యాన్ని వెంటాడుతుంది. కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఇరు దేశాల చర్చల్లో కీలక అంశం. యురేనియం శుద్ధి చేయడం పూర్తిగా ఆపేయాలని యుఎస్ పట్టుబడుతుంది. ఇదంతా ఒక క్రమంలో జరగాలని ఇరాన్ కోరుకుంటుంది. ప్రస్తుతానికి ఈ యురేనియం శుద్ధిని తాత్కాలికంగా నిలిపివేసి తర్వాత కఠిన పర్యవేక్షణలో పరిమితంగా అనుమతించాలంటుందని చర్చల వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇదే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా ఉంది. ఒకవేళ ఇరాన్ అంగీకరిస్తే ప్రపంచవ్యాప్తంగా ఫ్రీజ్ చేసినటువంటి ఆస్తుల్లో కొంత మొత్తాన్ని విడుదల చేసే అంశాన్ని అమెరికా యోచిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసింది.
ఇది చాలదన్నట్టుగా కాల్పుల విరమణ సమయంలో హార్ముజ్ను అమెరికా దిగ్బంధించి ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకుంటుంది. హార్ముజ్ సమీపంలో టెహ్రాన్ నౌక తౌస్కాంపై వాషింగ్టన్ బలగాలు దాడి చేయడం ఉద్రిక్తలను మరింత పెంచింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో పాటు తమ నౌకల రాకపోకలపై దిగ్బంధన విధించడంతో ట్రంప్ దౌత్య ప్రయత్నాలను దెబ్బతీశారని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్తో చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మంగళవారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు వెళ్లనున్నట్టు తెలిసింది. ట్రంప్ బెదిరింపుల మధ్య ఇరాన్ ప్రతినిధుల రాకపై ఇంకా అనిశ్చితి నెలకొంది. ఇది యాజ్ ఆఫ్ నౌ. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యుత్సాహం కారణంగా ఇప్పుడు రెండో విడత చర్చలు కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. రెండు అంశాలు ఇరాన్కి ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఒకటి, ఒప్పుకోనటువంటి అంశాలను ఒప్పుకున్నట్టు ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేయడం, అది ఏమాత్రం ఇరాన్కి నచ్చట్లేదు. రెండు, హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ నౌకల్ని ఇరాన్ ఓడరేవుల్లో ఉన్న నౌకల మీద కాల్పులు జరపడం, ఈ రెండు ఇరాన్ని రెచ్చగొట్టేటువంటి అంశాలు. అందుకే వాళ్ళు చర్చలకు రావడానికి ఇష్టపడలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇస్లామాబాద్కి వచ్చినప్పటికీ కూడా ఇరాన్ ముందుకు రాకపోవడానికి కారణం ట్రంప్ అత్యుత్సాహం అనేది. సో ఇవన్నీ చూస్తే ట్రంప్ ఉన్నా లేనట్టే. అంటే ఆయన్ని పక్కన పెట్టేసి అన్నీ చేస్తూ ఉన్నారు అమెరికా సంబంధించినటువంటి జేడీ వాన్స్ కానీ ఆయన టీమ్ కానీ. రెండేంటంటే ఆయనకి తెలియకుండానే రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఇది ట్రంప్కి ఉన్నా లేనట్టే, ఆయన బతికున్న జీవోత్సవంలాగా ఉన్నట్టే అధికారంలో అనేటువంటి భావన అంతర్జాతీయ సమాజంలో కలుగుతుంది. సో కాబట్టి బతికుండగానే ట్రంప్ని అధికారికంగా చంపేసినట్టేనా